హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా. ఈ గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో నేను చూపిస్తాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇలా గోధుమ రవ్వ ఉప్మాలో నెయ్యి యూజ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ నెయ్యిలో 2 బౌళ్ళ గోధుమ రవ్వను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 2 బౌల్స్ తీసుకున్నాను. ఇలా వేసుకున్న రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్న తర్వాత పోపు గింజలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల పల్లీలని, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు క్యారెట్ని, బీన్స్ని వేసి బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి. తక్కువైందంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ మాత్రం వేయకూడదు. ఇలా బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ వెజిటేబుల్స్ని కుక్ చేసుకోండి. చూడండి, ఇలా వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 2 బౌల్స్ రవ్వ తీసుకున్నాం కదా, 2 బౌల్స్ రవ్వకి 6 బౌల్స్ వాటర్ని తీసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా నేను 6 బౌల్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఇలా రవ్వని మొత్తం వేసి మొత్తం వెజిటేబుల్స్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా తిప్పుతూ కలుపుకోవాలి, లేదంటే రవ్వ మొత్తం ముద్దలు కట్టేస్తుందండి. అందుకే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అన్నీ పోయే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా రవ్వలో వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ రవ్వలో ఉన్న వాటర్ మొత్తం పోవడానికి 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి అలా ఉంచేసేయాలి. చూడండి, ఇప్పుడు వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసింది రవ్వ. చూడండి, ఇలా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసింది. మనకు వాటర్ ఎక్కడా లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇలా చేసిన ఉప్మా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీకు ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఉప్మా రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.